దంతాల సంరక్షణలో చాలామంది తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా అనేక నోటి సమస్యలకు గురవుతూ ఉంటారు. దంతాల సంరక్షణకు బ్రషింగ్ అనేది చాలా ముఖ్యం. అలాగే దంతాల పరిశుభ్రత కూడా అత్యంత ఉత్తమ మార్గం. రోజు పళ్ళను శుభ్రంగా తోముకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలామంది పళ్ళు తోకడంతో తమ రోజును ప్రారంభిస్తారు. అయితే రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం చేయరు. రోజు ప్రారంభంలో ఏ విధంగా అయితే పళ్ళు తోముకుంటారో రోజు ముగింపులో కూడా పళ్ళు తోముకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా రోజుకు 2 సార్లు దంతాలను బ్రష్ చేయాలని సూచిస్తున్నారు. నిద్ర లేవగానే ఒకసారి, నిద్రపోయే ముందు ఒకసారి. కానీ చాలామంది ఈ విషయాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ఉదయం పళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యమో రాత్రిపూట పళ్ళు తోముకోవడం కూడా అంతే ముఖ్యం. ఉదయం కంటే రాత్రిపూట పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యమట. మనం రోజంతా తినే ఆహారం రాత్రిపూట నోట్లో రకరకాల బ్యాక్టీరియా పెరిగిపోయేలా చేస్తుంది. ఈ స్థితిలో పళ్ళు తోముకోకుండా నిద్రపోతే ఆరోగ్యానికి మరింత హానికరం. దీంతో దంతక్షయం, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తుతాయి. పళ్ళు కూడా చిన్న వయసులోనే రాలిపోతాయి. రాత్రిపూట పళ్ళు తోమకుండా నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. రాత్రి పళ్ళు తోమకుండా నిద్రపోతే నోటిలో బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా దంతక్షయాన్ని పెంచుతుంది. ఇది జీర్ణ సమస్యలకు కూడా పెంచుతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం నుంచి బ్యాక్టీరియా యాసిడ్ విడుదల చేస్తుంది. ఈ యాసిడ్ పంటి ఎనామిల్ను దెబ్బతీస్తుంది. ఇలా రోజు జరిగితే దంతాలు, చిగుళ్లకు సంబంధించిన రకరకాల సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట పళ్ళు తోముకోకుండా ఫలకం పేరుకుపోతుంది. మరుసటి రోజు ఉదయం పళ్ళు తోముకున్నా ఈ ఫలకం పూర్తిగా తొలగిపోదు. ఈ ఫలకం నోటి దుర్వాసనకు కారణమవుతుంది. నోటిలోని ఎర్రటి గ్రంథులు పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువగా లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. లాలాజలం నోటిలోనే బ్యాక్టీరియాను కడగడానికి సహాయపడుతుంది. కానీ రాత్రిపూట అలా జరగదు. పళ్ళు తోముకోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. లాలాజలం సరిగ్గా పనిచేయదు. ఇది దంతాలు, చిగుళ్ళు సమస్యలను పెంచుతూ ఉంటుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత తప్పకుండా పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోవాలి.